మన రెండు తెలుగు రాష్ట్రాలలోనూ రాతి పని చేసి విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి వారు వడ్డెరలు. వీరి పూర్వులు రాజ్యాలని పరిపాలించారు. వీరు ఓఢ్రులు అని పిలువబడేవారు. ఓఢ్రులు అంటే ఓఢ్ర దేశానికి సంబంధించిన వారు. ఓఢ్ర దేశం అంటే ఒరిస్సా. ఈ ఒరిస్సాలో కొన్ని ప్రాంతాలను వీరి పూర్వులు పరిపాలించారు. అక్కడ నుండే వీరు ఇక్కడికి వచ్చారు. తెలుగుదేశంలో కూడా ఆనాడు వీరు కొన్ని రాజ్యాలను జయించారు. అలా ఇక్కడికి వచ్చి స్థిరపడినటువంటి వారు మళ్ళీ రాజ్యాలను కోల్పోయి వీరు ఆ రాజభటులు పట్టుకోకుండా చాలా మారుమూల ప్రాంతాలకు వలసపోయి అక్కడ సాధారణటువంటి జనుల్లో కలిసిపోయి రాతి పనులు, చిన్న చిన్న పనులు చేయటంతో వీరు వీరి పూర్వ చరిత్రని కూడా మరిచిపోయారు. అంటే వీరిలో పెద్దలకి కొంతమందికి తెలుసు, కానీ వీరు రాజ్యాధికారులై రాజ్యాల్ని పరిపాలించినటువంటి వారు కూడా కొన్ని వందల సంవత్సరాలుగా రాతి పనిలోనే వీళ్ళు ఉండిపోయారు. ఓఢ్రరాజులు నాడు ఓడింపబడి నేడు ఒడ్డెర కులజులై ఉన్నవారు. ఓఢ్రరాజులు నాడు ఓడింపబడి నేడు ఒడ్డెర కులజులై ఉన్నవారు. ఒడ్డెర కులజులు అంటున్నారే తప్ప ఓఢ్ర రాజకులజులు అని చెప్పుకోలేకపోతున్నారు. కొన్ని తరములట్లు కొండ కోనల నుండ మరుగుపడెను వారి చరిత మనకు. ఒక 3-4 తరాలు కొండల్లో కోనల్లో ఉంటూ అక్కడి రాళ్ళు కొడుతూ ఆ రాళ్ళని దగ్గరున్న గ్రామాల వారికి విక్రయిస్తూ చదువు సంధ్య లేకుండా ఏ రకమైనటువంటి శాస్త్ర అధ్యయనము లేకుండా గడిపేసరికి ఆ రాజ కుటుంబీకులు కూడా సాధారణమైనటువంటి పనివారుగా మారిపోయారు. వారి చరిత్ర కూడా మరుగున పడిపోయింది. చదువు సంధ్యలు లేక సంచార జాతి అయి మిగుల కష్టాలతో మిగిలినారు. ఏ రకమైనటువంటి చదువు సంధ్యలు లేవు. ఇప్పటికీ కూడా వీరి పిల్లల్లో చాలామంది విద్యావంతులు కాదు. విద్యలు వాళ్ళు ఇప్పటికీ కూడా నేర్చుకోలేకపోతున్నారు. బండరాళ్లను కొట్టి బ్రతుకు సాగించుచు మారాజులను మాట మరచినారు. కండలు తిరుగు గండర గండలిట్లు రాజ్యములు పోయి తమ చరిత్రయు తెలియక రాళ్ళు కొట్టుట చూచి కన్నీళ్లు గార్చు రాతి పనిముట్లు బహుజన నేతలారా. వీళ్ళు కండలు తిరిగినటువంటి ఈ గండలు రాజ్యాలు కోల్పోయి చివరికి రాళ్ళు కొడుతుంటే ఈ రాతి పనిముట్లే కన్నీళ్లు కారుస్తున్నట్టుగా ఉన్నది. ఓఢ్రరాజులు నాడు ఓడింపబడి నేడు ఒడ్డెర కులజులై ఉన్నవారు. కొన్ని తరములట్లు కొండ కోనల నుండ మరుగుపడెను వారి చరిత మనకు. ఈ ఒడ్డెరలు మాత్రమే కాదు,